జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ బౌలర్. తన స్పెల్తో మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. ప్రత్యర్థిని అవుట్ చేయాలన్నా, స్కోర్ను కట్టడి చేయాలన్నా అందరిలోనూ బుమ్రానే దిట్ట. బుల్లెట్ లాంటి యార్కర్లు, స్లో బంతులు, ఊహించని బౌన్సర్లు, ఇలా వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బుమ్రా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే బుమ్రా కంటే తమ బౌలర్ నసీం షా ఉత్తమమని పాకిస్తాన్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ అజాం పేర్కొన్నాడు. ఓ కార్యక్రమంలో అజాం చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అసలేం జరిగిందంటే, అది T20 మ్యాచ్. ఒకే ఓవర్ మిగిలింది. ప్రత్యర్థి 10 పరుగులు చేయకుండా కట్టడి చేస్తే విజయం సాధించగలరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బౌలర్ను ఎంచుకుంటారు? నసీం షా లేదా బుమ్రానా అని బాబర్ అజాంను యాంకర్ ప్రశ్నించాడు. నసీం షాను ఎంచుకుంటాను. గాయం నుంచి గొప్పగా కోలుకుని నసీం షా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి ఎంతో నైపుణ్యం ఉంది. పాకిస్తాన్లో ఇలాంటి ప్రతిభ ఉన్న ప్లేయర్లు ఉండడం చాలా అరుదు. అయితే షాహిన్ అఫ్రిది వంటి మరికొందరు అద్భుత ఆటగాళ్లు కూడా ఉన్నారు. అఫ్రిదీకి తనకంటూ ప్రత్యేకమైన క్లాస్ టాలెంట్ ఉంది. షాహిన్ అఫ్రిది బాటలోనే నజీం కూడా పయనిస్తున్నాడు అని బాబర్ అజాం అన్నాడు. కాగా ఇటీవల బాబర్ అజాంను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తిరిగి కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసింది. వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వన్డే ఫార్మాట్తో పాటు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అయితే మరికొన్ని రోజుల్లో జరగనున్న T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బాబర్ను పాక్ బోర్డు తిరిగి కెప్టెన్గా ఎంపిక చేసింది. బాబర్ బుమ్రా చేసిన కామెంట్స్ మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది ఇప్పుడు.